సాధారణంగా సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే లక్షల్లో ప్యాకేజ్‌లు, ఏసీ ఆఫీస్‌లు, వీకెండ్ వస్తే పార్టీలు, భలే ఉంటుంది గదా! లైఫ్ అని అనుకుంటాం. కానీ మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న టీసీఎస్ ఆఫీస్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తుంది. ఇది ఏదో ఆఫీస్‌లో జరిగే చిన్నపాటి గొడవే కాదు. ప్రమోషన్‌లు, మంచి జాబ్స్ ఆశ చూపించి అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఒక పెద్ద స్కామ్. ఇప్పుడు దీన్ని బయట అందరూ కార్పొరేట్ జిహాద్ అని పిలుస్తున్నారు. అసలు ఆఫీస్‌లో గత 4 ఏళ్లుగా ఏం జరిగింది? ఆఫీస్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పోలీసులే డైరెక్ట్‌గా వెళ్ళే పరిస్థితులు ఎందుకొచ్చాయి? అండర్ కవర్‌లో వెళ్ళిన పోలీసులకు ఏం తెలిసింది? ఇలాంటివన్నీ ఈ వీడియోలో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నట్లయితే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్‌నివ్వండి. లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. మనం ఏ ఆఫీస్లో ఉన్నా మనకు బాస్లతో ప్రాబ్లం వస్తే వెంటనే వెళ్ళి హెచ్ఆర్కి కంప్లైంట్ చేస్తాం. ఇక్కడ బాధితులు కూడా అదే చేశారు. తమకు జరుగుతున్న టార్చర్ గురించి ఏకంగా 78 ఈమెయిల్స్ని హెచ్ఆర్ నిదా ఖాన్కు పంపారు. కానీ ఆమె ఆ కంప్లైంట్స్ని అస్సలు పట్టించుకోలేదు. పైగా కార్పొరేట్ కల్చర్లో ఇవన్నీ చాలా కామన్ అని చెప్పి బాధితులకే రివర్స్ క్లాస్ పీకిందట. కనీసం పై అధికారులకు కూడా ఈ విషయం చెప్పకుండా మొత్తం కవర్ చేసింది. పైగా హిందూ దేవుళ్ళని తిడుతూ ఇస్లాం గురించి గొప్పగా చెబుతూ ఆమె కామెంట్ చేసిందట. ఆమెతో పాటు అశ్విని చైనాని అనే మరో మహిళ కూడా వీరికి ఫుల్ సపోర్ట్ చేసింది. కంపెనీలో ఉండే సెక్యూరిటీ రూల్స్ మొత్తాన్ని వీళ్ళు తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. ఈ స్టోరీలో మెయిన్ విలన్ తౌసిఫ్ అత్తార్. ఇతను 3 ఏళ్ల క్రితం మక్కా వెళ్ళి వచ్చినప్పటి నుంచి టోటల్గా మారిపోయి ఆఫీస్లో ఇస్లాం భజన చేయడం మొదలుపెట్టాడట. ఒక మేల్ ఎంప్లాయీ వాళ్ళ నాన్నకు పక్షవాతం వస్తే మతం మారితే ఆ జబ్బు తగ్గిపోతుందని ఇతనే బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై చాలాసార్లు రేప్కి పాల్పడ్డాడు. అప్పటికే అతనికి పెళ్ళై 2 పిల్లలున్నారనే నిజాన్ని కూడా దాచిపెట్టాడు. ఆ అమ్మాయిని నమాజ్ చేయాలని, బుర్కా వేసుకోవాలని టార్చర్ చేశాడు. నాన్ వెజ్ తినడం ఇష్టం లేకపోయినా బలవంతంగా తినిపించాడు. ఇక డానిష్ షేక్ అనే మరో క్యాండిడేట్ ట్రాక్ రికార్డ్ కూడా సేమ్ ఇలాగే ఉంది. కాలేజీలో తన జూనియర్ అయిన ఒక 23 ఏళ్ల హిందూ అమ్మాయికి టీసీఎస్లో జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి ట్రాప్ చేశాడు. ఆ తర్వాత ఫిజికల్గా, మెంటల్గా దారుణంగా టార్చర్ చేశాడు. ఆఫీస్లో అమ్మాయిల బాడీ షేమింగ్ చేయడం, పబ్లిక్గా బూతులు మాట్లాడడం వీరికి ఒక అలవాటుగా మారిపోయింది. ఇంత జరుగుతున్నా బయటకు రాకుండా మెసేజ్ చేస్తున్న వీళ్ళని పట్టుకునేందుకు మహారాష్ట్ర పోలీసులు అయితే ఒకానొక సందర్భంలో అద్దిరిపోయే ప్లాన్ వేశారు. నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిన్ డైరెక్షన్లో 6 లేడీ పోలీసులు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గెటప్లో ఆ కంపెనీలో అండర్ కవర్కి వెళ్ళారు. ఇది వినడానికి ఏదో సినిమా స్టోరీలో ఉన్న రియల్గానే జరిగింది. దాదాపు 40 రోజుల పాటు అక్కడే డ్యూటీ చేస్తూ వీళ్ళ ప్రతి కదలికను రికార్డ్ చేశారు. ఒకరోజు ఆఫీస్లో మీటింగ్ జరుగుతుండగా ఒక క్యాండిడేట్ లేడీ ఎంప్లాయీతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పక్కా ప్రూఫ్స్ కలెక్ట్ చేసిన తర్వాత దేవలాలి, ముంబై నాకా పోలీస్ స్టేషన్లలో మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దేవలాలి స్టేషన్లో 2 రేప్ కేసులు నమోదు కాగా మిగతా వారిపై వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాంటి కేసులు పెట్టారు. ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారూక్ ఖురేషి, రజా మొమోన్, తౌసిఫ్ అత్తార్, డానిష్ షేక్, నిదా ఖాన్, అశ్విని చైనానీలను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి అయితే పంపించేశారు. బాధితులు మొత్తం 18 నుంచి 25 ఏళ్ల వయసున్న వాళ్ళే కావడం గమనించదగిన విషయం. ఈ మ్యాటర్ బయటకు రాగానే ఐటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేరుగా కేంద్ర కార్మిక శాఖకు కంప్లైంట్ చేసింది. కంపెనీల్లో అమ్మాయిల భద్రత కోసం ఉండే పోస్ట్ చట్టం టీసీఎస్లో పూర్తిగా విఫలమైందని, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అస్సలు పనిచేయలేదని వాళ్ళు ఫైర్ అయ్యారు. దీనిపై వెంటనే సమగ్రమైన ఆడిట్ జరగాలని డిమాండ్ చేశారు. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గారు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఇలాంటి పనులను టాటా సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదని, వాళ్ళందరినీ వెంటనే సస్పెండ్ చేశామని చెప్పారు. టీసీఎస్ ఆపరేషన్స్ హెడ్ హారతి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ కమిటీని కూడా వేశారు. పోలీసుల దర్యాప్తుకు ఫుల్ సపోర్ట్ ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. ఈ ఇష్యూ కేవలం ఒక కంపెనీకి మాత్రమే పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్గా మారింది. కేంద్ర మంత్రి, బీజేపీ లీడర్ బండి సంజయ్ది పక్కా కార్పొరేట్ జిహాద్ అని కామెంట్ చేశారు. తెలంగాణలో కూడా ఇలాంటివి జరగకుండా హైదరాబాద్లోని ఐటీ కంపెనీల హెచ్ఆర్లతో పోలీసులు మీటింగ్ పెట్టాలని కోరారు. మంచి జాబ్స్, శాలరీస్ ఆశ చూపి హిందూ అమ్మాయిలను ట్రాప్ చేశారని, రంజాన్ టైంలో వాళ్ళతో బలవంతంగా ఉపవాసాలు చేయించారని మహారాష్ట్ర మంత్రి
గిరీష్ మహాజన్ ఆరోపించారు. ప్రియాంక చతుర్వేది లాంటి లీడర్లు కూడా కంపెనీల సేఫ్టీ మీద మండిపడ్డారు. ప్రస్తుతం ఈ కేసును విచారించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ ఆఫీసర్ ఆధ్వర్యంలో 12 మందితో ఒక సిట్ టీమ్ని రెడీ చేసింది. టెక్నికల్గా, ఫిజికల్గా అన్ని ప్రూఫ్స్ కలెక్ట్ చేస్తున్నారు. కోర్టు కూడా నిందితుల కస్టడీని ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. నిజంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇలాంటి క్రైమ్ జరగడం అందరినీ షాక్కి గురి చేసింది. బయట ఎంత ప్రొఫెషనల్గా కనిపించినా లోపల అమ్మాయిల భద్రతకు ఎంత ముప్పు ఉందో అని ఈ నాసిక్ ఇన్సిడెంట్ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్గా మారింది. ఆఫీస్ అనేది పని చేయడానికి ఉండే చోటు. అక్కడ ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి. కానీ ప్రమోషన్ల కోసం, జీతాల కోసం మతం మార్చుకోమని ఒత్తిడి తేవడం అనేది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల విరుద్ధం. అలాంటి కార్పొరేట్ జిహాద్ లాంటి ధోరణులు ఐటీ సెక్టార్లోకి రావడం హెల్దీ వాతావరణం అయితే కాదు. సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం వచ్చే కొత్త యువత ఇలాంటి ట్రాప్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు మేనేజ్మెంట్ వినకపోతే భయపడకుండా పోలీసులను సంప్రదించడమే కరెక్ట్. మరి ఈ కార్పొరేట్ జిహాద్ అంశంపై మీరేమనుకుంటున్నారు? కింద మీ అమూల్యమైన కామెంట్స్ని తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.